హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేనైతే భోజనం చేస్తున్నాను. ఈరోజు నేను నువ్వులు, టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ, కళ్యాణకు కొత్తిమీర వేసి లైట్గా కొంచెం చిన్న మిక్సీలో రుబ్బుకున్నాను. మరి ఈరోజు సోమవారం కదా, ఇక పప్పు తినబుద్ధి అయితే లేదు. కానీ నేను ఇంత బోర్డు తెచ్చుకుంటే అది కూడా తినబుద్ధి కాలేదు. ఒక చిన్న గిన్నెలో రుబ్బుకున్నాను. చూడండి, ఇప్పుడు పెట్టుకుంటాను, తింటాను, మీకు చూపిస్తాను. చూడండి ఇక పచ్చడి గిన్నె నూరుకున్న, చిన్న గిన్నెలో నూరుకున్న, ఇక పెట్టుకుంటున్నా. స్వామివారికి దండం పెట్టుకొని ఇక తినాలి. అవుతుంది ఇప్పుడు అవుతాను, తింటాను. ఇక ఒకటి అవుతాను అంతే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ. అయితే ఈరోజు సోమవారం కదా, మోతుకాకులా తినాలి. ఏ కూర అయినా తిను, నువ్వు ఏమైనా తిను, కానీ ఆయనకు దండం పెట్టుకొని నువ్వు ఇట్లా మోతుకాకుల్లో తినాలి. ప్రతి సోమవారం నేనైతే మోతుకాకులనే తింటా. 150 రూపాయలకు కట్ట అంటే కూడా పోయినసారి తీసుకున్నా, కానీ మరి ఈసారి ఎట్లుంటుందో ఏమవుతుందో తెలియదు. నేనైతే శివ 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 పరమేశ్వర నిదయ తండ్రి, నేనైతే తింటున్నా. అది ఎట్లుందో తెలియదు. శివ శివ బాగుందండి. చిన్నప్పుడు మా అమ్మ ఇలా చేసేది. అంటే అప్పుడు రోళ్ళు కదా, నూడిల్స్ వచ్చేది. ఇప్పుడు ఏముంది, ఏం లేదు. అన్ని గోలియా మిక్సీలయ్యా రొయ్య అని తిప్పితే అదే దాన్ని. ఇప్పుడు అట్లా ఎక్కడిది లేదు కదా. ప్రతి దానికి కూడా చేతులతోనే చేసుకునేది అందరం. సరేనా? మీరందరు తిన్నారా? భోజనం అయిందా? మరి ఈరోజు సోమవారం కదా, ఎంతమంది ఉన్నారో సోమవారానికి. లేని వాళ్ళు ఎట్లన్నా తింటారు, కానీ సోమవారం ఉన్న వాళ్ళకే కొద్దిగా తిప్పలు. అయినా స్వామి ఎంత తిప్పల పడ్డా చేసేది చేస్తాడు, చూసేది చూపిస్తాడు. తండ్రి శివయ్య నిదయ. బాగుందండి పచ్చడి. మా అమ్మ గుర్తొచ్చింది పచ్చడి తింటా అంటే. సరేనా? మా అమ్మ పోయి 3 ఏళ్ళు అయింది. తెల్లారింది, పొద్దుకుంది. ఎప్పుడు మా అమ్మ రోట్లోనే ఉండేది. మంచిగా ఉంటుంది పచ్చడి అట్లా నూరుకుంటే.